పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సార్ నమస్కారం సార్. మొట్టమొదటిగా తెలుగు ఛానల్ రావటం, ఆ ఛానల్ కి న్యూస్ ప్రోగ్రామ్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్ నాకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. రే లేడీ న్యూస్ రీడర్ ఏం చేసావు? ఆవిడ ఇంకా రాలేదు, మేమేం చేస్తాం? చెప్పు తెగిపోద్ది. లేడీ న్యూస్ రీడర్ చదవడానికి పిలిపించాను కదా, ఆవిడ ఏం చేసావు అంటున్నా. పిలుస్తానండి. ఏమమ్మో అందరూ నా అందాన్ని చూస్తే ఇలాగే పడిపోతుంటారు. మా ఊర్లో అయితే నేను ఈదిలోంచి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంటాని కుర్రకారు అందరూ రవివర్మకే అందని ఒకే ఒక అందాన్ని పోయి పాడుతూ ఉంటారు. ఎంతుంటే రవివారం ఏంటి రామ్ గోపాల వరకు అందం. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? రామ్ గోపాలవర్మ గారికి మొన్నే కనిపిస్తేని రాబోయే 90వ దశకంలో నాతోటి రంగీలా అని సినిమా తీస్తానన్నా. చెప్పేసి లింగిలా ఉన్నావు, నువ్వేం రంగీలా? ఇదిగో నాకు తెలియకడుగుతాను. వార్తలు చదవడానికి పిలిచావా, ఇక్కడ అవమానించడానికి పిలిచావా నన్ను? ఏంటి న్యూస్ ఏంట్రా? ఒరే పిల్లని దామంటే పిల్లని తల్లిని తెచ్చావేంట్రా? ఇది ఒకప్పుడు పెళ్ళేనండి, పెళ్ళైన తర్వాత ఇంత అయింది. పెరిగింది, అదే వయసు పెరిగింది. వయసు అని చెప్పొచ్చు కదా. ఎందుకు నీ పేరేంటి? దంపుడు దామయ్యంతని రికార్డింగ్ డాన్స్. ఒరే రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఏమండి ఆవిడ వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. అవును కనపడుతుంది. ఏంటి అదే బ్యాక్గ్రౌండ్. ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఈ రోజుకి ఇలా కానిచ్చేసేయండి నా మాట చెప్పు. అయినా స్టూడియోలో గొడిగేంటమ్మా? ఏటో గొడుగు లేకుండా నేను బయటికి వెళ్ళను. అదేటో గాని ఎంత గొడుగు వేసి తిరిగినా సగం తడిసిపోతుంటా. అవును సగం బయట ఎట్టో తడకుండా ఎలా ఉంటది? అదే చిన్న కొడుకు కదా, పెద్ద కొడుకు కొనుక్కో అంటున్నా. రే నువ్వు వెళ్ళి కెమెరా ఫోకస్ పెట్టు. అవును కూర్చోమని చెప్పు. కూర్చోమ్మా. రే ఆ కుర్చీలో దిండులు తీయండిరా. దీంట్లో ఎక్కడ ఉన్నాయి? సారీ మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్. కూర్చో మాకు దిండలేదు. కూర్చో. రే న్యూస్ చదవమని చెప్పు. రోల్ కెమెరా యాక్షన్. ప్రేక్షకులందరికీ దంపుడు దామయంతి నమస్కారాలండి. అన్నట్టు ఆ పిల్లడు ఎవరు? ఆ పిల్లోడు ఏంటమ్మా? పెద్ద మనుషులు వాళ్ళు. అంటే 1980s లో పిల్లలే కదా అని సమయస్ఫూర్తి ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేయండి. అయితే నేను అసలు పుట్టనే లేదు. ఈ పెద్దవాడెవరు? మా అమ్మమ్మ. చదవమ్మా. ఎలా చదవమంటారు? మొదటిసారి చదువుతుంది, సిగ్గేసేస్తున్నావు. సిగ్గు పక్కనెట్టి ముందు వార్తలు చదువు. ఏటో యాక్షన్. అంటే నువ్వు బాగా చదవమని సిగ్గేసేస్తున్నా. మా ఆయన కూడా ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూస్తుంటా. నన్ను రమ్మంటావు, చదువుతావా? చదివేస్తాను. చదువు. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రాంకి హాజరయ్యి అయ్యి బాబోయ్ రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. అంత సింపుల్ చెప్పేయండి ఏంట్రా? సాటిస్ఫై అవ్వలేదు. రెండో చదువు. ఇంక రెండో వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి అయ్య బాబోయ్ అర్ధరాత్రి వార్తలు నన్ను చదవమంటారేటి మా ఇద్దరు సంతని. ఓసిని సిగ్గు శివణ ఏదో చదువు తొందరగా. అర్ధరాత్రి ఏమా నువ్వు న్యూస్ చదువుతావు వెళ్ళిపోతావా? చదువుతున్నాను కదా, కంగారు పెట్టకండి. తర్వాత వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి మళ్ళీ వచ్చింది. అర్ధరాత్రి పెరిగిన అయ్య బాబోయ్ మా ఇద్దరు సంత బాబోయ్. అర్ధరాత్రి పెరిగిన పెట్రోల్ ధరలు చదువు పూర్తిగా చెప్పు. పెట్రోల్ ధరల అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరిగాయంటండి అంతే. అంత సింపుల్ గా చెప్పేస్తుందంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు దీన్ని? మూడో వార్తలోకి వెళ్తేనండి ఒక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కేశారు. ప్రయాణికులు ఎక్కితే బస్సు నడుపుకుంటా డ్రైవర్ తీసుకెళ్లిపోతున్నాడు. ఒక దగ్గర మధ్యలో బస్సు పక్కన ఆపాడు. మధ్యలో బస్సు ఎందుకు ఆపాడు? పక్కనే అయ్యి బాబు మా ఐదారు సంతో డ్రైవర్కి ఏం పోయే కాలం మధ్యలో బస్సు ఆపాడు. అది పక్కన మధ్యలో అడుగుతుందామని ఆపాడు. అంటే మధ్యలో బస్సు బస్సు నడుపుకుంటా పెద్ద కొండను గుద్దేశాడండి. కొండను గుద్దేశాడు.
కొండ ఎంత ఉంటది? అవును ఎంత ఉంటది? నాకు కనబడింది ఎంత ఉంటుందో. ఏంటి కూర్చో, ఇంకా అర్థం లేదు, కూర్చో. సరే నెక్స్ట్ వార్తలు చదువు. మా 5 సంతి డైరెక్టర్ అసలు అర్థం కాడండి. ఇంకా తర్వాత వార్తల్లోకి వెళ్తేనండి, ఇండియాకి ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ అంటే బాబు, మా ఆయన అసలు టాస్ గెలిస్తే చాలనుకుంటాడు వీళ్ళు మ్యాచ్. మీ ఆయన కొంచెం పక్కన పెట్టు. ఇండియాకి ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ వన్ డే ఇటు ఒక రోజు అంతా ఆడతారా మా 5 సత్తా. ఫ్లడ్ లైట్లు వచ్చి లైట్లు వేసుకుని మ్యాచ్ పెట్టి సెండాలంగానా అసలు బాగోదు బాబు. నేను చెప్పేది క్రికెట్ గురించి. క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ సరిగా చెప్పు. ఇండియాకి ఇంగ్లాండ్ కి క్రికెట్ మ్యాచ్ అట్టండి అంతే. వాతావరణం ఎలా ఉంది చూడు. చాలా వేడిగా ఉందండి. దానికి వాతావరణం గురించి చెప్పు. వాతావరణం గురించి చెప్పు. నువ్వు చదువు. ఏంటి నా మీద చెయ్యెత్తున్నాడేటి? కాళ్ళు ఇరిసి పొయ్యిలు ఎట్టేస్తానని చెప్పు. చదువు, నన్ను చంపేలా ఉన్నాడు. దంపుడు దామయ్యంత అంటే ఏటనుకో. అలా కాదు దంపు. ఉత్తర భారతదేశంలో వరదలు వచ్చేసి ఊర్లన్నీ కొట్టుకుపోయి నిండిపోయి వెళ్ళిపోతున్నాయి. అందులో మా 5 సచ్చినోళ్ళు మునిగిపోయి కొట్టుకుపోతారు. అందులో మునిగిపోయి మా 5 వార్తలు చదువుతున్నాను. ఇది నన్ను అంటుంది కదా. నువ్వు నాకే కరెక్ట్ చేస్తున్నావు. లేదండి వార్తలే చదువుతున్నాను. ఒరే నాకు తలకాయ పోటుగా ఉంది. బ్రేక్. ఏమండి నాకు తెలియక అడుగుతాను, బ్రేక్ అంటే కాసేపు గ్యాప్ వస్తుంది కదండి అన్నట్టండి. మీరు అవకాశం ఇస్తే ఒక రికార్డింగ్ ఇక్కడ నేను డాన్స్ వేసేసుకుంటానండి. పాట వేసుకుంటారండి. బ్రేక్ అయిపోయింది. చూడలో పోతారండి. ఏంట్రా ఏదో పాటలు వినిపిస్తున్నాయేంటి? అరే ఫోన్ వచ్చింది చూడు. హలో. అవునా? అలాగే చేద్దాం. ఏమైందిరా? అనకాపల్లి జమీందార్ దమయంతి డాన్స్ చూసి 2 ఎకరాలు మాగాని రాసి ఇచ్చాడు. దమయంత దీని డాన్స్ ఆడిగారో తెలిసింది. ఇందాక బ్రేక్ ఇచ్చాం కదండి, కెమెరా ఆన్ చేసి పెట్టించాను, లైవ్ వెళ్ళిపోయిందండి. ఒరే న్యూస్ అనుకున్నారా రికార్డింగ్ డాన్స్ అనుకున్నారా? ఏమండి చూసారా దంపుడు దమ ఎంత అంటే ఏటనుకున్నారు? ఒక్క పాటకే అంత పేరు వెళ్ళిపోయింది. ఇంకొక పాట అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఏది? గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మమ్మంది. అవును ప్రోగ్రామ్ అంతా సంగనాకింది. గుగ్గు గుడుస్తుంది. సో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మిస్ ఇండియా పోటీలు రానే వచ్చాయి. మరి జబర్దస్త్ ఎలాగైతే నాగబాబు గారు, రోజా గారు పర్ఫెక్ట్ జడ్జెస్, ఈ అందాల పోటీల్ని జడ్జ్ చేయడానికి అలాంటి ఒక పర్ఫెక్ట్ జడ్జ్ కావాలి. మరి ఆ మిస్టర్ పర్ఫెక్ట్ జడ్జ్ ఎవరో చూద్దాం. కెమెరాలన్నీ ఓకే కదా, లైట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా, రెడీగా ఉండాలి. ఎక్కడ ఏమి తేడా రాకూడదు. అసలే ఇక్కడ జరిగేవి మిస్ ఇండియా కాంపిటీషన్స్. ఎక్కడ ఏ తప్పు జరగకూడదు. ఓకే సార్ మీరు వచ్చారేంటి? ఇక్కడ మిస్టర్ ఇండియా పోటీలు జరగట్లేదే. అయినా సరే జరుగుతున్నాయి అనుకోండి, మీరు ఇక్కడికి రావాలా సార్? అవార్డు ఏదో ఇంటికే పంపించేస్తాం కదా సార్. మీ ప్రోగ్రామ్ చూద్దాం నచ్చు. మేడం మీరు కూడా అయ్యో మీరు చాలా గొప్ప మనుషులు మేడం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సార్. ఎందుకంటే ఆ మధ్య ఒకసారి రష్మి గారు మా దగ్గరకు వచ్చి ఏమండి కిరీటాన్ని ముట్టుకోవచ్చా అని అడిగారు. ఆ అర్హత లేదా బయటికి వెళ్ళిపోమని చెప్పానండి. ఆ తర్వాత అనసూయ గారు వచ్చారు. ఏమండి కిరీటాన్ని ముట్టుకోవచ్చా అన్నారు. ముట్టుకోండి, తుడిచి అక్కడ పెట్టేయండి అని చెప్పాను. కానీ నిజం చెప్పాలి మేడం, ఆ మధ్య మా కమిటీ మీ ఇంటికి వచ్చి మిస్ ఇండియా అవార్డు మీకు ఇస్తాం, తీసుకోండి అంటే మీరు సున్నితంగా తిరస్కరించారు. నిజం చెప్పాలంటే ఆ భగవంతుడు భూమికి ఇచ్చిన అందమైన అవార్డే రోజా గారు. మళ్ళీ ఈ అవార్డుకి అవార్డా? బిస్కెట్ కొండ వేసేవాయి. ఓ ఐషు ఫోన్ చేసింది. ఐశ్వర్యరాయ్ ఐషు ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసేవంటి? ఓహో అలాగా. ఏంటి మీ అమ్మాయికి మిస్ ఇండియా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏం చదువుతుంది? LKG. ఓ పని చేయి, ఇంకో 2 కేజీలు పెంచి నాకు అప్పచెప్పి నేను చూసుకుంటా. ఓకే అభిషేక్ ఏం చేస్తున్నాడు? గుడికెళ్ళి అభిషేకం చేస్తున్నాడా? భర్త అంటే అలా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు సుస్సు ఫోన్ చేసింది. సుస్మిత సేన్.
నీకు తెలుసు కదరా నేను బిజీగా ఉంటాను. ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇప్పుడేం మాట్లాడుకో, నేను చాలా బిజీగా ఉన్నాను. ఓకే, ఉంటాను. నిజం చెప్పాలంటేనండి, మిషన్ అన్నాక బాగుంటేనే కుట్టాలని, అమ్మాయి అన్నాక అందంగా ఉంటేనే నెత్తి మీద కిరీటం పెట్టాలనిపిస్తుంది. ఎనీవే, నా మాటల్లో డెప్త్ ఉంటుంది, కొందరికే అర్థం అవుతుంది. నేను జడ్జి అన్నంత మాత్రాన అల్లా టప్ప జడ్జిని కాదు సార్. మా కులదైవం పాపారాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తాను. ఏ రోజైతే నేను తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చానో ఆ రోజు నేను చచ్చినట్టే లెక్క లెక్క లెక్క. లెట్స్ స్టార్ట్ ది షో. నిన్నలా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. ఏ మొదలు ప్రామిస్తేను నీ చెయ్యి బదల్లేను, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టు ముట్టానే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసు పోయిందే, చక్కనయ్యే కొద్ది మంచు వేసైపోయిందే. నా ఆయి నువ్వు నీ అల్ఫాబెట్స్ నేను, మన సంసారానికి సపరేట్ ఏంటండి రాంగ్ ఎంట్రీలు? నాకు తెలియగలుగుతాను ఏం జరుగుతుంది ఇక్కడ. ఇదేమైనా అందాల పోటీ అని తెలుసు కదా. లాస్ట్ లో ఇద్దరు చూస్తే అందాల పోటీకి వచ్చినట్టున్నారా, చందాల కోసం వచ్చినట్టున్నారు. ఇలాంటి రాంగ్ ఎంట్రీలు అయితే నేను ప్రోగ్రామ్ చేయలేను, నేను వెళ్ళిపోతున్నాను. సారీ. ఇక్కడ దెమ్మ తిరిగిపోయి అందం అవుతుంది వెనకాల. ముందు అందాన్ని వచ్చి తిరిగి వెళ్ళిపోమను. దెమ్మ తిరిగిపోద్దా ఇంకేమన్నా తిరిగిపోద్దో చూస్తా. ఏమో తప్పులు శాసనలు ఏరుకోవాలంటే కింద ఉంటాయి, డైరెక్ట్ గా ర్యాంప్ మీదకి వచ్చేకూడదు అలాగా. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఆమె ఎవరో తెలుసా? ఎవరో? ఈ సంవత్సరం ఎంపిక కాబోయే మిస్ ఇండియా. రే చప్పిడి మొహంకి అసలు మిస్ ఇండియా వస్తుంది నువ్వు ఎలా అనుకున్నావురా? ఒక్కసారి నాకు అసలుకే 50 క్రాస్ అయిపోయింది. లేక లేక దీనికి ప్రపోజ్ చేశా. దానికి కిరీటం కొడితే గానీ నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి నాకు టార్గెట్ పెట్టింది. అయినా సరే ఇవన్నీ నాకు తెలియదు. ఏమనుకున్నావు? మిస్ ఇండియా కాంపిటీషన్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్లీజ్ ప్లీజ్ ఎంత కావాలంటే అడుగు, రాసి ఇచ్చేస్తా. రాసి ఇచ్చేయడానికి ఏదైనా కోటీలు అమ్ముతారు, టోపీలు అనుకుంటున్నావు. ఎలా? మా అమ్మగారికి కిరీటం ఇచ్చి తేరాలి. ఎవడు? రంగా బాడీ గార్డ్. ఒరే దాని మొహం చూసావా? అప్పారావు వాడి పాడేసిన క్రికెట్ గార్డ్ లాగా ఉంటది. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గొంతులో గుద్దేస్తాను. ఎవరు? మాట్లాడు. ఇప్పుడు ఇంత అందమైన మొహాలు ఉన్నాయి కదా, ఈ అందమైన మొహాల మధ్యలో ఇలా రాంగ్ ఎంట్రీ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అదే ఇన్ని అందాల మధ్యలో ఇది వెరైటీగా ఉంటుందని వేరియేషన్ కోసం తీసుకొచ్చా. అబ్బా వేరియేషన్ లా లేదురా, రేడియేషన్ కి ఎండిపోయిన దానిలా ఉంది. మళ్ళీ అరుస్తావేంటి? ఏం పేరు ఆడి పేరు? రంగా. రంగా నిన్ను బీపేంటి? సైలెంట్ గా ఉండమని చెప్తున్నా. ఓకే. మా అమ్మగారు ఎంత బాగుంటుందో తెలుసా? బొంగ మూతి పెట్టిందంటే ఎంత బాగుంటుంది తెలుసా మా అమ్మగారు? ఇది పెట్ట అమ్మగారు బొంగ మూతి పెట్టండి. ఇది మూతిలో లేదురా, కోతి వెనక్కి తిరిగినట్టుంది. చూసావా అరటి పండు దొరకని కోతి పిల్ల ఎలా చిందులేస్తుందో? అయినా నాకు తెలియక అడుగుతాను రా, ఈ మొక్క నీకు ఎలా నచ్చింది చెప్పు. అది ఒక బలహీనమైన క్షణంలో. బలహీనమైన కాదురా, హీనమైన క్షణాలు అలాంటి ఫేసు దీంది. సరేలే, నువ్వేదో లవ్ చేశాను అంటున్నావు కాబట్టి నా ప్రేమను ఎలాగా పండించుకోలేకపోయాను. కనీసం నీ ప్రేమనైనా పండిస్తాను, గెలిపిస్తాను రా నేను. ఎంత టాలెంట్ ఉంది, నీ ప్రేమను ఎందుకు గెలిపించుకోలేకపోయావు? ఇలా చూడు బ్రదరు, క్రికెట్ లో వరల్డ్ కప్ గెలవాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, బ్యాట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ మిస్ ఇండియా పోటీ కొన్ని ప్రశ్నలు అవి అడగాలి కాబట్టి నేను అడుగుతుంటాను. ఏం పేరు మీ అమ్మగారి పేరు? లిండా. లిండా ఏంట్రా? సులభ కాంప్లెక్స్ లో వాడి పారేసిన కలరా ఉండలా ఉంది ఇది. అయినా ఏం పేరు అయితే నాకెందుకు గానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్తే చాలు. ఏంటంటే మొదటి ప్రశ్న, నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్ గా నీ కింద ఒక 100 రూపాయల నోటు కనబడింది. ఏం చేస్తావు? అలాంటి దిక్కుమాల సమాధానం చెప్పకూడదు. 100 రూపాయలు తీసుకుని ఏం చేస్తావు చెప్పు. హోటల్కి వెళ్ళి బజ్జీలు పునుగులు సిల్లిగారు ఆడిస్తా. లాస్ట్ లో ఏంటి చెప్పింది? సిల్లిగారు ద గారె విత్ హోల్. మళ్ళీ ఇంగ్లీష్ ఒకట వడని ఏడవచ్చు కదరా ఇది.
అంటే 100 రూపాయలు దొరికితే దాన్ని తీసుకెళ్లి అనాథాశ్రమంలో ఇస్తాం, అనాథ పిల్లలకి ఇస్తామని చెప్తారు. అలాంటి గొప్ప జవాబులు చెప్తూ ఉండాలి. ఇంకేమన్నా చేస్తారా? ర్యాంప్ వాక్. ఆహా ఏదో నడు. చూసారా, నడుస్తున్న జలపాతం లాగుంది. జలపాతం లేదురా, కీళ్ళవాతం వచ్చినట్టుందిరా అది. అర్జెంట్ గా బాత్రూమ్ ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడుతున్నట్టుంది అది. రే ఇవన్నీ ఎందుకురా, ఇంతవరకు ఎలాగో వచ్చారు. నేను పొమ్మని చెప్పినా మీరు పోరు. ఏంటి మా అమ్మగారి కిరీటం ఏముంది, మేము పోము. పోరా, అదే నేను చెప్తున్నాను. కాబట్టి ఆ కిరీటం ఏదో మీ మొహాన్ని కొట్టేస్తాను. వెళ్ళిపోండి రా, పట్టుకుని వెళ్ళిపోండి. కానీ ఒకటి, మా పాపారాయుడు గారు ఎప్పుడో చెప్పారు, తప్పుడు తీర్పిస్తే మనం చచ్చినట్టే లెక్కని చెప్పారు. అమ్మగారి కిరీటం సాధించారు అయ్య గారు. రంగా నిన్ను ఏమన్నారు? వెళ్ళిపోతున్నానని చెప్పాను. ఓకే, ఏమండి నాన్న కిరీటం వచ్చింది. ఎందుకంటే డాన్స్ చేయడం మా వల్ల కాదు. మహాప్రసాదం. వచ్చావు బాగున్నావు నాగి. ఏం చేస్తున్నావు? ఏం చేయడం, నువ్వు ఒక్కడవే ప్రసాద్ ప్రసాద్ అని పిలుస్తున్నావు, అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నారు. మంచి అమ్మాయింది మరి. చూపించు. సామంజయంగా ఉంటది. పర్లేదు. అమ్మాయి పేరు కోకిల. ఎలా ఉంది? కట్నం బాగా ఇస్తారా? అదిరిపోయింది ఆయన నిజంగా. కట్నం బాగా ఇస్తారంటే అదిరిపోయింది. ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుందాం. ఓకే, వెళ్ళొస్తాను. ఓకే బాయ్ బాయ్. పెళ్ళైన తర్వాత లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్. హే కోకిల. ఏంటి ఏంటి చాలి మాత్రం అసలు ఏంటే అని పలుకుతావంటే, కోకిల అని పేరు పెట్టుకుని నీ గొంతుకి దానికి ఏమైనా సంబంధం ఉందా? నేను కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది. నువ్వేమన్నా తిన్నావో లేదో? ఈ రోజు ఉపవాసం. ఉపవాసమా? ఎందుకే? నువ్వు బాగుండాలని. కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా. కొద్దిగా ప్రేమగా చెప్పవే. ఏంటి చెప్పు చెప్పు. పోన్లే, నువ్వు నా గురించి ఉపవాసం చేస్తున్నావు కాబట్టి నేను మార్కెట్కి అలా వెళ్ళి నీ కోసం 2 పళ్ళు తీసుకొస్తాను. ఆగే. ఏం తెస్తా ఏం తెస్తా అనపోతే ఆగండి అని పిలవాలి కదే నువ్వు. చెప్పు. రాసుకో చెప్తాను. సరే చెప్పు. డజన్ యాపిల్స్ కాయలు. యాపిల్స్ కాయలా? 2 డజన్లు సపేటాలు. సపేటాలా? కొత్త రకం పళ్ళా? సపేటాలు తెలీదా? సపేటాలు, ఓ సపోటాలా? ఓకే, 2 డజన్లు సపేటాలు. చక్కెరకేళి గెలలు 2. చక్కెరకేళి గెలలు 2 గెల్ల. 2 గెల్లే. డైటింగ్. దాచిపల్ తట్ట. తట్ట చీదీని గోతులో పెట్ట. ఓ పెద్ద పుచ్చకాయ. పెద్ద పుచ్చకాయ. కోతే ఎర్రగా ఉండాలి. నిన్న అదే సరసం ఆడారా? చెయ్యి చేసుకోకే కోకిల. ఏంటి లేదే. శివరాకరణ 2 లీటర్లు పాలు ఒట్టుకురా. 2 లీటర్లు పాలు? పాల కేంద్రం పెడతావా? ఏంటి? ఏం లేదులే, తీసుకొచ్చేస్తానులే. ఫ్రూట్ మార్కెట్ ని ఎత్తుకురావాలి. కోకిలా కోకిలా. అవును కోకిల, ఇలా సిటీలో ఉన్న పళ్ళని మనమే తెచ్చేసుకుంటే పాపం సిటీలో ఉన్న వాళ్ళు కూడా తినాలి కదే. ఏంటి? ఏం లేదే. సుకుమారంగా మాట్లాడి భార్య నా అగ్గాడు ఇచ్చిన బాగుండు. నా గొంతు కోసేసాడు నా అగ్గాడు. ఉపవాసంలో మళ్ళీ అన్నం తింటున్నావేంటి? నువ్వు తెచ్చిన పళ్ళు సరిపోలేదు. ఒక ఏనుగు సంవత్సరం మొత్తం తినే ఫుడ్ ని ఒక్క రాత్రిలో నువ్వు తినేస్తున్నావంటే నీ జీర్ణశక్తికి నాకు జోహార్లే. ఏంటి? అంటే ఏం లేదు. కేజీ కోడి మాసం పట్టుకురా. కోడి మాసం ఎందుకే? తినడానికి. నీకు కోడి మాసం తేవాలంటే వెళ్ళి నేను ఏ పౌల్ట్రీ ఫార్మ్ మీద దాడి చెయ్యాలి. అబ్బే సరసం ఆడావా? సచ్చినోడా. దీని గొంతే అనుకున్నాడు, పిడిగుద్దులు కూడా ఇచ్చి చంపేస్తున్నాను. ఎందుకే పని? హాయ్ రా.
కూర్చో. అవును చెన్నై నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను రా. చెన్నై బాగా డెవలప్ అయిపోయావు. మంచి షర్టు ప్యాంటు. అరే వాచ్ ఏంటి కొత్తదా? బాగుందా? చాలా బాగుందిరా, సూపర్ గా ఉంది. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? స్పెషాలిటీ ఏంటి? ఈ వాచ్ ద్వారా మనం గతంలో ఏమైనా తప్పులు చేసాం అనుకో, ఈ వాచ్ ద్వారా గతంలోకి వెళ్ళి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. వావ్, అంటే మన 24 సినిమాలో సూర్య కనిపెట్టిన వాచ్ లాంటి. అది 24 గంటలు మాత్రం వెనక్కి వెళ్ళొచ్చు, కానీ ఇది సంవత్సరం వరకు మనం వెనక్కి వెళ్ళొచ్చు. ఓమో ఓమో, అంటే ఆ వాచ్ ని సూర్య కనిపెట్టాడు. దీన్ని ఎవరు కనిపెట్టారు? వాళ్ళ తమ్ముడు కార్తీక్ కనిపెట్టాడు. ఒక్కసారి నాకు వాచ్ ఇవ్వరా. నీకెందురా? ఏలో చిన్న పండు, గతంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. తీసుకోరా, నీకన్నా నాకు ఏది ఎక్కువ. అరే నాగ్య, నువ్వు అయిపోయావురా. అబ్బాయిగా మజా. ఆ సంబంధం మనకాడు ఎప్పుడు చూశాడు? ఆగస్టు 18, 2017. ఏంట్రా నాగి, ఏంటి పెళ్లి చేసి మాట్రా నువ్వు? ఊరు వాళ్ళందరూ పెళ్లి కానీ ప్రసాద్ అని పిలుస్తున్నారు, నువ్వు ఒక్కడవే ఎలా పిలుస్తున్నావు? మరి పెళ్లి చేసుకోదు అందరుగా. ఏమైనా సంబంధాలు చూపిస్తే చేసుకుంటాను. మంచి సంబంధం సేవం చేయకుంటుంది. అమ్మ చూపించు చూపించు చూపించు. ఇదిగో చూడు, అమ్మాయి పేరు కోకిల. ఏంటి అలా చూస్తున్నా? ఏంటి అలా చూస్తున్నా? అలా పడేట్రా. అరే వద్దులేరా, ఈ సంబంధం నాకు వద్దు. ఇంకో సంవత్సరం చూపిస్తాను మరి అయితే. ఈ అమ్మాయి కట్నం ఎక్కిస్తారు. సామసాయిగా ఉంటది. బట్టల సబ్బులు వాడితే తెల్లగా అంతేటవా? మరి పెళ్లికి రెడీ అయిపో. మరి రెడీ అయిపోతున్నాను నేను. ఓకే అయితే వెళ్ళొస్తాను. ఈ పెళ్ళైన తర్వాత ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. నోటంకి నోటంకి నేను ఈ చీరలో అందంగా లేనా? అయ్యో అలా అడుగుతావంటే, నీ ముందు అనసూయ, నీ ముందు రష్మి. ఎంత మాట అన్నారు రాఘవ్ గారు. ఎంత మాట అంటారండి? కాస్త అందమైన వాళ్ళతో పోల్చండి. లేరు నోటంకి, నీ అందానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందరిలో నీకు నువ్వే సాటి, నీకు నువ్వే పోటీ. ఏ నోటంకి, ఇందాక ఈ రోజు ఉదయం పేపర్ సగం చదివి పెట్టాను. ఏది? ఓ అదే, గిన్నెలు తోమేను కదండి. తర్వాత ఆ న్యూస్ పేపర్ తోనే దాన్ని తుడిచా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు గిన్నెలు తొడగకపోతే ఏమైపోయిందంట? ఇప్పుడు మీరు న్యూస్ చూడకపోతే ఏమైందంట? 5 రూపాయలు పెట్టి పేపర్ కొంటాం, చదివే లోపల 5 సార్లు కాఫీ తాగటం. అని సార్లు తాగితే ఏమైపోయిందంట? పేపర్ బిల్లు 150 వస్తే పాల బిల్లు 750 వస్తుంది. నోటంకి, నా మనసు ఇక్కడ పాడైపోతుంది. నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి. అరే ఏంట్రా ఎలాగొచ్చారు? ఏమీ లేదురా, మన కాలనీలో మగవాళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్ కట్టిందాం అనుకుంటున్నాం. మరి నీ తరపుని చందా ఎంత ఎంతో చెప్పు. నాటంకి చందా అడుగుతున్నావు, వెళ్ళి చందా పట్టరాపు. తెస్తా. ఇదిగోండి చందా. ఏంటి నీళ్ళు తీసుకొచ్చేవేంటి నువ్వు? అంటే స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, అందుట్లో ఉండాల్సిన నీళ్ళే, అందుకే నీళ్ళు పట్టుకొచ్చా. స్విమ్మింగ్ పూల్ కట్టడానికి నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి దేవతమ్మా నువ్వు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు కదండి. అబ్బో పెద్ద ఉన్నట్టు పూలు కొనడానికి డబ్బులు లేదు, కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే తీసుకెళ్ళి నేనే దీని బట్టలు ఉతుక్కుంటా. నోటంకి, అరే నాగ్య, నువ్వు అయిపోయావురా, అయిపోయావు. ఈ పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? టిప్ వాచ్. ఎస్, అలాగే బెటర్ దాన్ కోకిల. కోకిల నువ్వు ఒక్కడవే నన్ను ప్రసాద్ అని పిలుస్తున్నావు. ఊర్లో అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నావు. మరి పెళ్లి చేసుకోవాలి కదరా? ఏది నువ్వేమైనా సంబంధాలు చెప్తే చేసుకుంటాం. మంచి అమ్మాయిని చేసుకుంటావా? చూపించు. అమ్మాయి పేరు కోకిల. చూడు. ఏంటి అలా చూస్తున్నా? ఇప్పుడు ఆ సంబంధం నచ్చలేదు, ఇంకోటి చూపించు. మరి సామాన్ చేయకుండా కట్నం ఎక్కుతారు. చూడు, పూలు కొనటం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఇడికి. పూలు కొనటం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్. ఈ సంబంధం కూడా నాకు అక్కర్లేదు. పోనీ అమ్మాయి మొహం చూడు. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి పేదమ్మాయి, డబ్బులు ఇచ్చుకోలేదు. మరి ఏం అక్కర్లేదు, అందం ఉందో చాలు. ఇంతకంటే అందమైన అమ్మాయి ఇంకెక్కడ దొరకదు నాకు తెలుసు. ఖాయం చేసేనా? ఖాయం చేసే చెప్తాను. నువ్వు రెడీగా ఉండు. ఓకే. ఈ పెళ్ళైన తర్వాత ఈయన పని బాగుంది. కత్రినా, ఏం చేస్తున్నావు? బొట్టు పెట్టుకుంటున్నానండి. ఇది కిందన ఎక్కడ కుంకుం లేదే. మీ కాళ్ళకున్న ధూళి నన్ను దుట్టిన బొట్టండి. ఫస్ట్ టైం నీ పేరు విన్నప్పుడు ఇంత మోడర్న్ గా ఉంది అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు నీ సంస్కారం చూస్తుంటే చాలా ఆనందపడ్డాను తెలుసా. నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఒక్క నిమిషం అండి, ఇదిగోండి తినండి. చాలు. ఒక్క ముద్ద ఒక్క నిమిషం ఆగండి. తెలుగులో మొదటి అక్షరం ఏంటి? అనసూయకి మొదటి అక్షరం ఏంటి?
ఆపు. ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు కత్రినా నువ్వు? ఎందుకంటే నేను త్వరలో చనిపోబోతున్నాను. ఇండోనేషియా అని కొత్తగా ఒక జబ్బు వచ్చిందండి. ఇండోనేషియా అని జబ్బు? అవును. ఇండోనేషియా అంటే దేశం పేరు కదా. అది దేశం పేరు, కానీ ఆ జబ్బు నాకు వచ్చిందండి. కావాలంటే అమెరికా పంపించైనా సరే ఇండోనేషియా జబ్బుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మీరు ఎక్కడ తిరిగినా ఆ జబ్బుకి వైద్యం ఎక్కడ లేదండి. అయ్యో కత్రినా, నా చివరి కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి. ఏంటి కత్రినా అది? నా చెల్లిని పెళ్లి చేసుకోవాలండి. నీ బాధ నాకు అర్థమైపోయింది. నువ్వు వెళ్ళిపోతే నీ అంత ప్రేమగా నన్ను ఎవరు చూసుకుంటారనే కదా ఇంతగా బతిమాలుతున్నావు. కాబట్టి నీకు ఒట్టేసి మీ చెల్లికి బొట్టేస్తానే. ఇప్పుడు మా చెల్లికి ఈ విషయం చెప్తాను, ఉండండి. హలో, బావగారు ఒప్పుకున్నారమ్మా, వచ్చేసే. అక్క అక్క బాబా ఎవరు? బాబా ఎవరు? ఈయన మీ బావగారు చెల్లి. పొట్టిగా ఉన్నాడు. పట్టిగా ఉంటే నీకెందుకు, పడవగా ఉంటే నీకెందుకే? ఏమండి, మా చెల్లిని ఇలా ఎక్కండి. అది కాదే కత్రినా, భూమి తన చుట్టూ తాను తిరిగినట్టుగా దరిద్రాలన్నీ నా చుట్టూ తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం. గేదె మెడలో తాడేసినట్టుంది తెలుసా? ఏంటి? అదే ఏమీ లేదే. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. రండి. ఎక్కడికే? ఇంటికి. పద. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. ఏమండి, టిఫిన్ ఏం చేస్తారు? నీకేమంటే ఇష్టం? పూరి. అదే చెయ్యి మరి. నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం? భార్యవు కాబట్టి. భార్యని ప్రేమించలేని వాడు భార్యతో సమానం, భార్యని గౌరవించిన వాడు గొర్రెతో సమానం. బాగుంది బాగుంది. 10 జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలండి. అంతేనా? హత్తడు పో. ఏమైంది? మరి 10 జన్మలైనా కొంచెం పెంచలేవా నువ్వు? 1000 జన్మలైనా మీరే నాకు భర్తగా రావాలి. ఒట్టు ఒట్టు. అయితే ఇది కాఫీ పట్ల. అలాగేనండి. ఫోన్ వస్తుంది. కస్టమర్ కేర్ నుంచి అండి. సునీత, మాకు లోన్స్ ఏమొద్దు, ఉంటాను. అయ్యో, ఏమైందండి? పరాయి స్త్రీ పేరు నా నోటితో పలికాను. అమ్మో, తప్పు చేశాను. పరాయి స్త్రీ పేరు నేను పలికాను. ఇది కాదు, నేను చాలా తప్పు చేశాను. కత్తి ఎక్కడ ఉన్న 4 కోసేసుకుంటాను. యాసిడ్ వేసుకో ఇంకా బాగుంటుంది. నేను మంచివాడిని కాదు కోకిల, మంచివాడిని కాదు. మీరు మంచివాళ్ళండి. చెరువులో పెట్ట రట్టేసినంత మాత్రాన ఆ చెరువులో నీళ్లు వాడుకోకుండా మానేస్తావా? అయితే వెళ్ళి కాఫీ పట్ట. హాయ్ అను. అనుకున్నా చాలా బాగుంటారు తెలుసా? అతి వినయం దూర్త లక్షణం అని. మీ నవ్వు ఇంకా బాగుంటుంది. మీ టోన్ కేక. మీ స్కిన్ టోన్ కెవ్వు కేక. థ్యాంక్ యూ సో మచ్. ఇంతలా పొగుడుతున్నానే, షేక్ హ్యాండ్ ఇవ్వాలని తెలియదా మీకు? కేవలం థ్యాంక్స్ ఏనా అంటున్నారు? మీరే పగపోతే ఏంటండి, నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెయ్యొదరండి. అడ్రస్ చెప్తే మీరు చెయ్యి తీసుకుని షేక్ హ్యాండ్ ఇస్తారా? వద్దు ప్లీజ్, వదలండి. ఏమైందండి? ఎవరో అను అంట అడ్రస్ అడిగింది. ఆ మాత్రం దానికి అడ్రస్ చెప్తేనే చెయ్యి లాగేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేస్తుంది ఆవిడ. నేనేం అడ్రస్ అడగలేదు. మీరేం చెప్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు. మా ఆయనే మీ చెయ్యి పట్టుకున్నాడు అంటారు, అంతేగా? ఎండాకాలంలో బంగాళాఖాతం ఎండిపోయిందన్నా నేను నమ్ముతానేమో గానీ మా ఆయన ఆ పని చేశాడంటే నేను అస్సలు నమ్మను. అమ్మో అమ్మో అమ్మో. ఒక పరాయి ఆడదాన్ని చెయ్యి పట్టుకున్నానంటే తప్పు ఎక్కడుంది? నా చెయ్యి కడుక్కోవాలి. నా చెయ్యి కడుక్కోవాలి. అయ్యో కాదు కాదు కాదు, నేను మంచివాడిని కాదు. కత్తి ఎక్కడుందో చెయ్యి తీసేసుకుంటాను. మీరు మంచివాళ్ళు. పంటకి పురుగు పట్టిందని ఆ పంటను తగలబెట్టేసుకుంటామా చెప్పండి? ఇది అంతేనండి. అలా ఆఫీస్కి వెళ్ళి వస్తాను కోకిల. నేను ఎదురొస్తానండి. నువ్వు ఎదురొస్తానంటే నేను ప్రపంచాన్ని ఎదిరిస్తాను కోకిల. బాయ్ బాయ్. వచ్చారా అండి? నీ పాలబొగ్గలతో చిక్కగా ఒక కాఫీ తీసుకురా. అమ్మా, అమ్మ రాఘవ్ గారు. సెకండ్ ఇన్నింగ్. వన్డే మ్యాచ్ అనుకుంటున్నారా? టెస్ట్ మ్యాచ్. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, మీరు కలకాలం చల్లగా ఉండాలని ఈ రోజు వ్రతం చేశాను, నన్ను ఆశీర్వదించండి. నన్ను కూడా ఆశీర్వదించు హంస. మీరు నా భర్త, మీరు నా కాళ్ళ మీద పడకూడదు. నిప్పు లాంటి భార్య కాళ్ళు పట్టుకుంటే తప్పు లేదు హంస. సరే,
లోపలికి పదండి, తలకి నూనె పెడతాను, తర్వాత తినడానికి తలకాయ కూర పెడతాను. ఆ తర్వాత పొండి ప్రాసలు రావాలా? ఇంకేం వండుతున్నారు లోపల? అమ్మా ఏమండి వచ్చేసారా? ఆఫీసులో బాగా అలిసిపోయాను ఈరోజు. ఏమండి ఆ బొగ్గు మీద స్టిక్కర్ ఏంటి? నేను ఆ టైప్ వాడను కదా. అరే బావా నువ్వే గెలిచావురా, రేపు ఉదయం ఆఫీస్కి వచ్చినప్పుడు 2000 ఇచ్చేస్తానులే, ఉంటాను. 2000 ఏంటండి? ఆఫీసులో మా కొలీగ్ ఉన్నాడు, వాడితోటి మా భార్య కోకిల చాలా మంచిది, నన్ను అస్సలు అనుమానించదని చెప్తే ఇలా నీ బొగ్గకు నేను స్టిక్కర్ పెట్టి పంపిస్తాను, అప్పుడు నీ భార్య అనుమానిస్తుంది అని చెప్పాడు. రాఘవ్ గారు చాలానే ఉన్నాయి. నువ్వు వాడిని గెలిపించావు, నన్ను ఓడించావు, నీ మీద నాకున్న నమ్మకాన్ని తీసేసావు, నమ్మకాన్ని వమ్ము చేసావు కోకిల. వ్యాపారం అన్నాక అమ్మకాలు ఉండాలి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి. అలాంటి నమ్మకం పోయాక నేను ఎందుకు చచ్చిపోతాను కోకిల. ఏమండి మీరు మంచి వాళ్ళండి, నన్ను క్షమించండి. కూర ఏముండేవు, వంట ఏం చేసావు? మీకు బాగా ఇష్టమని గుత్తి నుండి గుత్తొంకాయ కూర వండానండి. మరుసటి రోజు బాయ్ కోకిల, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త అండి. ఏ ఆఫీస్? డార్లింగ్. ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? అదే ఆఫీసులో బాగా వర్క్ ఎక్కువగా ఉంది. షర్ట్ మీద మల్లెపూలు ఏంటి? అరే బావా నువ్వే గెలిచావురా, నువ్వే గెలిచావు. ఏమైందండి? ఆఫీసులో నా కొలికి పందెం కాశాడు. ఒరే నీ షర్ట్ మీద మల్లెపూలు దండేసి ఇంటికి పంపిస్తా, మీ ఆవిడ నిన్ను అనుమానిస్తుందని చెప్పాడు. మా ఆవిడ మంచిదని చెప్పాను, కానీ నువ్వు వాడిని గెలిపించావు, నన్ను ఓడించావు, నీ మీద నాకు నమ్మకాన్ని వమ్ము చేసావు హంసా. సముద్రం అన్నాక అలలుంటాయి, సంసారం అన్నాక నమ్మకాలు ఉండాలి. అలాంటి నమ్మకాలు లేనప్పుడు సంసారాలు సునామీలు అయిపోతాయి హంసా, సునామీలు అయిపోతాయి, నేను చచ్చిపోతా. మీరు మంచోళ్ళండి. మహానుభావుడు అంటే హీరో శర్వానంద్ అనుకున్నాను, కానీ మీలా ఉంటాడని ఈ రోజే తెలిసిందండి. తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా పర్వాలేదు హంస. ఏమోనండి మన ఇంటి వాస్తు అసలు ఏం బాగాలేదు, అందుకని కొత్తిల్లు ఒకటి చూసాను, దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. పక్కిళ్ళకి రావాలి. ఇంటికి తీసుకొచ్చేయండి. అవునండి. ఏమండి ఈ ఇంట్లో కొత్తగా వచ్చింది మీరేనా? అవునండి. ఆయన ఎవరు? మా వారు. చెంగింటి అలా కప్పుకున్నారు, పరాయి ఆడవాళ్ళని ఆయన కన్నెత్తి కూడా చూడరు. నిజంగానా? అవునండి. మా ఆయన కూడా అంతేనండి. మా ఆయన కూడా ఇలాగే నవ్వుతారు. అవునా? ఓకే అండి. సేమ్ మా ఆయన కూడా ఇలాగే ఉంటారు. కోకిల కోకిల కోకిల. ఏమండి కోకిల వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకమ్మా? ఏవండి కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అలాగేనండి. ఆయన మా వారు. మరి అదేంటి అలా కుంకప్పుకున్నారు? పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడరు. కొంచెం చెప్పేనా? ఆయన కూడా మీ ఆయన లాగే నవ్వుతారని. అవునండి. చూడండి. సరే మంచి ఇప్పుడే తీసుకొస్తాను. అక్కడ నేనుంటే వాళ్ళు చూడొద్దు గాని నేను చూడొచ్చుగా. ఏమండి నేను గుడికి వెళ్ళి వస్తాను. ఓకే కోకిల బాయ్ అండి. ఫస్ట్ ఇన్నింగ్స్ గుళ్ళోకి వెళ్ళింది, ఇప్పుడు నేను సెకండ్ ఇన్నింగ్స్ ఒళ్ళోకి వెళ్ళిపోవాలి. రాఘవ్ గారి రెండో వైపు. ఏంటమ్మా ఏమైంది? పని చేసి చేసి అలసిపోయానండి, కొంచెంసేపు మీ వాళ్ళు పడుకుంటా. అయ్యో దానికేం భాగ్యం. ఎవరండి అది? ఎవరితో మాట్లాడుతున్నావు కోకిల? మీ ఒళ్ళో పడుకుంది ఎవరది? ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. అదిగోండి. ఎవరున్నారు కోకిల అని ఏదో భ్రమలో మాట్లాడుతున్నావు. ఎండలో గుడికెళ్ళి వచ్చావు, కళ్ళు బయలుగా ఉంటాయి, ఇక్కడ ఎవరు లేరు. చూడు ఎవరున్నారు? సోఫా. ఇదిగోండి పచ్చ చీర కట్టుకొని పడుకుంది. పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందంట. మొన్నే సోఫా మీద ఆకుపచ్చ క్లాత్ వేసాను. మెత్తగా ఉంది కదండి. లేదు సోఫా మెత్తగానే ఉంటుంది కోకిల. నన్నే అనుమానిస్తావా? నేను చచ్చిపోతాను. కత్తి ఎక్కడ ఉంది కోకిల? కత్తి ఎక్కడ ఉంది? నేను చచ్చిపోతాను. మీ మీద ప్రేమతో నాకు అన్ని అలా కనిపిస్తున్నాయి. ఎవరండి ఆవిడతో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు హంస? ఆవిడ ఎవరండి ఆవిడతో మాట్లాడుతున్నారు? ఎవరున్నారు ఇక్కడ? నీకు నిన్న ఇల్లు మారావు కదా, సామాన్లు సర్ది కళ్ళు బయటకు అమ్మేసాయి, ఇక్కడ ఎవరు లేరు. నీ భ్రమ అంతా భ్రమ. ఆరెంజ్ కలర్ చీర కట్టుకుని కూర్చుంది కదండి. సోఫా క్లాత్ హంస, నువ్వు భ్రమ పడుతున్నావు అంతా. ఇక్కడ ఎవరు లేరు. ఎవరున్నారు చూడు, ఎవరు లేరు ఇక్కడ. నేను అలాగే ఆఫీస్కి వెళ్ళి అలాగే
భ్రమే, నేనే భ్రమ పడుతున్నాను. ఏమో మన మొగుళ్ళ మీద ప్రేమతో మీ ఆయన మా ఆయనలాగా, మా ఆయన మీ ఆయనలాగా కనిపిస్తూ ఉన్నారు. నాకు కూడా అలాగే కనిపిస్తున్నారండి. నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను. నేను కూడా వంట చేసుకోవాలండి. బాగుంది. బాబు గారు మేనేజ్ చేయడంలో నేను మహా నటుని. మనకంటే పుడింగ్ ఎవరు లేరు సార్. బుక్ అవుతారు ఎప్పుడో. వద్దురా నాయనా. కిట్టు చూసాక ఇంట్లో ఉంటుంది. అటు నుంచి చికెన్ కూర, ఇటు నుంచి మటన్ కూర. ఏరా కోకిలా, ఎండలో గుడికెళ్ళొస్తే కళ్ళు బయర్లు కమ్మనియా? అదేంటి కోకిల అలాగంటావు? సోఫాలో నీ పక్కన ఎవరు పడుకోలేదా? చిచి ఎవరున్నారు చూడు, ఎవరు లేరు. బ్రహ్మ చేస్తావరా? ఏంటండి అలా అరుస్తున్నారు? ఏం లేదు, పక్కింటి ఆవిడ ఏదో మాట్లాడుతుంటే. పక్కింటి ఆవిడతో మీరు అసలు మాట్లాడలేదు కదా. ఎండలో తిరిగి మీరు వచ్చేస్తే మీ ఒళ్ళో నేను సేర్ తీరాలి కదా. ఏంటండి అలా అరుస్తున్నారు? ఈవిడ కొడుతుంటేను. అబ్బా అక్కడ ఎవరున్నారండి? మీ భ్రమ. ఇది కదా కావాలి. ఏరా పక్కన ఒక దాన్ని పెట్టుకొని నా దగ్గరకు వచ్చి చికెన్ కూర, మటన్ కూర. నీ భ్రమ, నేను కొట్టట్లా. భ్రమ. నేను మా పుట్టింటికి వెళ్తున్నా, వస్తే పేక మీద అడిగేసి తొక్కుతాను. నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా, వస్తే ఎక్కడిస్తానో తెలుసు కదా. మీరు మేనేజ్ చేయడంలో పెద్ద ఇలాంటి తాటాకు చెప్పులకి బెదిరిపోతాం అనుకున్నారా మేడం గారు, సార్ గారు? అస్సలు లేదండి. సంసారం అన్నాక ఎవరికన్నా గొడవ వస్తే అలుపు వస్తుందేమో, నాకు మాత్రం ఊపు వస్తుంది. డార్లింగ్ నెమలి. ఏమండి అమెరికా వెళ్తాన్నారుగా, ఎప్పుడు వచ్చారు? అవురు మట్టు ఇప్పుడే వచ్చాను నెమలి. బాగా అలసిపోయినట్టున్నారు. అవును. ఉండండి కాఫీ తీసుకొస్తా, తర్వాత తలపడతా. మరి ఆ తర్వాత కొలబడతా. దేవుడా ప్రాసతో చంపుతున్నారు. మగవాడంటే ఇలాగే ఉండాలి బాబు గారు, ఎవరికి భయపడకూడదు. ఎవరికన్నా అలుపు వస్తుందేమో, నాకు మాత్రం. నాగబాబు గారండి, నమస్కారం అండి. చెత్త ఆలోచనట్టుంది. ఒకసారి టింగర్దా నా కళ్ళజోడు తీసి మాట్లాడు. దిక్కుమాల సచిన వాళ్ళు కళ్ళని నా ముఖం మీదే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారా? బాబు గారు నమస్కారం అండి. నా పేరు లసీసు. అంటే ఊర్లో ఉంటే సుశీలని పిలుస్తారు, టౌన్ లోకి వచ్చాం కదా టైల్ గా ఉండాలని తిరగేసి లసీసు అని పెట్టుకున్నామండి. ఈ ఏడాది పొద్దున్నే టౌన్ కి వచ్చాం, చిన్న పని మీద వచ్చామండి. పని అయిపోయినది కానీ బస్సు సాయంత్రం దాకా లేవంట. ఈ గ్యాప్ లో సినిమా చూసేసి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటదని చిన్న ఆవిడ వేసాం. టైం అయిపోతుంది సోకి. ఇదే బాబు ఇది అవసరా చేలో పాటు గుడ్డెద్దులాగా. బాబు ఇంకో టికెట్ నువ్వే ఉంచుకో. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎన్నిసార్లు టికెట్ తీసుకెళ్ళా? బ్లాక్ లో అమ్ముతున్నావా? బ్యాక్ లో మీద అలా కనిపిస్తున్నాను ఏంటి నేను? టికెట్ కొనతే సరే దిక్కుమాలి చచ్చోడు పర్రా అని సింపేస్తున్నాడు. నేను మాత్రం ఏడు చేస్తాను. సింపేస్తున్నాడా? ఇది ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉంది, ఒంటి మీద నగలున్నాయి. సినిమా అయిపోయి మొత్తం దొబ్బేస్తాను. ఈ సినిమా థియేటర్ లో అందరు దొంగలు ఉంటారు, మామూలు కాదు. ఓకేనా? నేను తీసుకెళ్తాను, బంగారం వేసుకోవచ్చు కదా. అయ్యా నువ్వు కూడా దొంగ మొఖం లాగే ఉన్నావు అయ్యా. అది మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ లే. అదే అలా కోరుకుందని చింపేస్తాను. పైనుంచి కింద దాకా సీరేస్తాను ఏమనుకుంటున్నావు? అది అది డ్యూటీ. అది డ్యూటీ? అవునవును. టికెట్ చింపే డ్యూటీ ఏంటి? అలా ఉంటది. డార్లింగ్ లైట్స్ అందరూ వచ్చారు కదా, లైట్లు ఆపే. లైట్లు ఊరుగా లైట్లు ఆపేమంటే లైట్లు ఆపేస్తే థియేటర్ లోకి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారు? మెట్లు గట్లు తనుకుని కింద పడిపోతారు ఏమో. బాబు నువ్వు ఆర్పక లైట్లు అలాగే ఉంటాయి. లైట్లు ఆడుతూ లేదా? అంటే అమ్మా
లైట్లు అర్పితే ఎవరి పనులు చూసుకోవచ్చు కదా. పనులు చూసుకోవడానిక వచ్చింది, పనులు చూసుకోవడానిక సినిమా చూడడానిక వచ్చారు మీరు. నోరు మూసుకుని సినిమా చూడండి. సీట్ ఎక్కడా సీట్ ఎక్కడా సీట్ చెప్పడానికి వచ్చారు. సీట్ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవాలి. ఓరే అయ్యా సీట్ బాగుందా? ఖాళీగా ఉంటే కూర్చో. ఒళ్ళో కాదురా, మంచి సీట్ ఎక్కడ ఖాళీగా ఉంటే కూర్చోవాలా. మగవాళ్ళందరికీ అంతే, అందంగా పుట్టడమే. నేను నా సీట్ ఏట్లా లేచింది. నీ సీట్ ఏంటి? నీ సీట్ పట్టుకెళ్ళి నా సీట్ పట్టరా ఇక్కడికి. మరి అట్ట కుదురుతుంది. మాట్లాడాలి కూర్చో నువ్వు. సినిమా స్టార్ట్ అయిపోయింది. బాబు ఏడు చేస్తుంటావయ్యా నువ్వు. డాబాలో చపాతీ పిడి పిసుకుతుంటాను. అర్థమైపోయింది, పిసుకడం ఆపయ్యా కొద్దిగా. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు దుమ్ము, ఒకవైపు ధూళి. ఆపండి స్టార్ట్ అయింది. బాబు ఈ సినిమా చాలా సార్లు చూసేసిన సినిమాకి మళ్ళీ టికెట్లు అమ్ముతారేంటి? ఇది సినిమా కాదు, అడ్వర్టైజ్మెంట్. ప్రతి సినిమా ముందు చేస్తారు. చేస్తారా? సార్ ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా నేను. అయ్యో ఎన్ని టికెట్లు ఖర్చు పెట్టేశాను. హీరో వచ్చేసారు, సంపురేష్ బాబు. వస్తానులే అయ్యా. మళ్ళీ లైట్ అయిందా? లైట్ ఆపడా. అయ్యా నువ్వు కూర్చారా? లైట్ కాదే, నేనే సుట్ట మొక్క వెలిగించాను. థియేటర్లో సుట్ట కాల్చకూడదమ్మా. ఏం మాట్లాడకుండా అడుగుతాను. సుట్ట కాలుతుంటే వద్దంటాడు. థియేటర్లో ఇప్పుడు చుట్టూ కాలుతుంది. చుట్టూ వాసన అవుతుంది. మరి చుట్ట కాలితే వాసన కాకపోతే వదలకపోతుందా? అదన్నా నాకు తెలియదు. చుట్టూ కూర్చో. వచ్చేసాడు మా హీరో, వచ్చేసాడు. ఏమయ్యా హీరో వచ్చాడు కదా. హీరో వచ్చాడు సినిమా. హీరో వచ్చినప్పుడు నువ్వు సినిమాలు లేచి డాన్స్ చేయాలి కదా. సినిమా చూడడానికి వచ్చావు నువ్వు. హీరో చూడడానికి వచ్చావు నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? చూడవా సినిమా చూడ. అగో హీరో వచ్చాడు చూడు. బాగుంది. అలా కాదురా, నువ్వు సినిమా చూడడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? హీరోయిన్ వచ్చింది చూడు. లైట్ ఎవరే లేదే. నువ్వు కూర్చో. ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇక్కడ. ఇంటర్వ్యూల్ నీకు 5 నిమిషాలు బ్రేక్. ఓ ఫీల్ అయిపోతున్నాడు. నువ్వెక్కడికి వస్తున్నావురా? ఆడవాళ్ళు బాత్రూమ్ లోకి వచ్చేస్తావా? అంటే దాన్ని పెట్టి నా మాత్రం నాకు తెలదనుకున్నావు. ఎవరైనా దగ్గరికి వస్తే సీరెత్తానేమో అనుకుంటున్నారు. అందరూ వచ్చే లైట్లు వరాలు ఆపుకుంటారు. నువ్వు కూర్చోరు. ఎందాల నుంచి కరెంట్ బిల్ వీడియో కట్టేవాళ్ళ ఫీల్ అవుతున్నాడు సినిమా థియేటర్కి. నోరు ముయ్యి. ఏది రావడం తీసుకొచ్చాడు? కుడితే అది బయట ఉందండి. కొట్టేనంటే ముఖం పగిలిపోతాయి అటవా. గేదె కుడితాగలే. నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను. కూడి తాగుతున్నా కుడి తాగినట్టున్నది. తాగినట్టు ఉంటుంది అంటాడండి. బాగుందయ్యా, పట్టుకో. ఆడోళ్ళు ఇక్కడే ఉన్నానయ్యా. ఏం చేస్తున్నా? ఏంటది? సెల్ ఫోన్. ఫోన్ అని మాకు తెలుసు. అలా మాట్లాడతారా? సరే ఇలా మాట్లాడుకుంటాలే. అయ్యా పని అయిపోయినది. టౌన్ లోని టైంకి బస్సు లేదంటేని ఇక్కడ సినిమానికి వచ్చినాను. సినిమా అయిపోయాక వచ్చేస్తానయ్యా. సాయంత్రం చీకటి ఓడిపోతే ఇంట్లో సంటి పిల్లలు భయపడిపోతారు. లైట్లు వెలిగించి లైట్లు వెలిగించి మళ్ళీ లైట్లు ఉండకూడదు. లైట్లు వెలిగిపోతున్నాయి. లైట్లు వేద్దు. అయ్యా నువ్వెందుకు అలా చచ్చిపోతున్నావు? నీ గురించి కాదు, ఇంట్లో లైట్లు వెలిగించమని చెప్పి. వెలిగించొద్దని చెప్తున్నానయ్యా. లైట్ తీసుకో భయ్యా. చెప్తే మళ్ళీ లైట్ అన్నా ఉంటా.
ఏం సినిమా అండి? వచ్చేస్తున్నారు 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 పోలీసులు వచ్చేసారు. వీళ్ళందరూ పారిపోయేటి సినిమా అన్నాక క్లైమాక్స్ లో పోలీసులు వస్తారు కదా, ఆ ముక్కు కూడా చెప్పడం తప్పేనా? ఏటో మా ఐదారు సచ్చిన సినిమా అయిపోయింది లేక బాబు, ఇంటికి వెళ్ళిపోతే సినిమా అయిపోయినది. చూసా. ఏడు చూసావు? మొత్తం సినిమా చూసావా? ఏది డైలాగ్ చెప్పు. నీ గురించి నా చెప్పి, నా గురించి నీ చెప్పి రేసు మొదలు పెట్టదు. రేసులు నేను అందుకుంటే రన్ అని కాదు, రెడ్ బుల్స్ దావిన సింహాన్ని. అబ్బా ఒక్కొక్కరు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. కొంతమంది కొడితే స్టాండింగ్ లో కనబడుద్ది, కొంతమంది కొడితే సిస్టమ్ లో కనబడుద్ది, నేను కొడితే హిస్టరీలో కనబడుద్ది. మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మీ నట్టింటికి వచ్చాను, మీ ఇంటి మీద మలిసింది మీ వేసమే అయితే రారా చూసుకుందాం. చూసి తప్ప నీ సింహం లాంటి సింహం గెడ్డని తీర్చుకుని నేను గెడ్డని తీర్చుకొని మిగతా దాని క్షేమం చెప్పేస్తున్నాడు. ఈ ఊరికి ఎంతో మంది కమిషన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, సంటిగాడు వాకులు ఇక్కడే ఉంటారు. దీనికి నా రుసూపం చెప్పి పెట్టాల్సింది. నా రుసూపం నీకు చెప్పి పెట్టాల్సిందే. స్వరూపం కాదురా ఈ స్వరూపం, ఏదో రూపం లాస్ట్ రూపం వచ్చింది కదా. ఉప్పు కప్పు రమ్ము చూడ